భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ పూర్తయింది. మన భారత జట్టు గెలిచేసింది. ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్ అత్యంత కీలకం. ఎందుకనంటే ఈ రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే మనం ఈ సిరీస్ గెలిచినట్టే. ఎందుకంటే 3 వన్డేలే కాబట్టి. ఆ తర్వాత నుంచే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. 3 వన్డేలలో 2 వన్డేలు గెలిస్తే సిరీస్ మనదయిపోతుంది. మూడో వన్డే మ్యాచ్ నామమాత్రపు మ్యాచే. అయితే ఈ క్రమంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది ఎందుకు అలా జరిగింది అంటే, రెండో వన్‌డే మ్యాచ్ అనేది రాజ్‌కోట్ వేదికగా జరుగుతుంది. రాజ్‌కోట్ అనేది మన భారతదేశానికి ముఖ్యంగా బ్యాటింగ్‌కి సంబంధించి చాలా పెద్ద సవాల్‌తో కూడుకున్న పిచ్ అనమాట అది. అందుకనే ఈసారి ఏకంగా గౌతమ్ గంభీరే రంగంలోకి దిగి ప్రాక్టీస్ సెషన్స్‌లో తానే బాల్స్‌లో బౌలింగ్ వేయటం, తానే దగ్గరుండి ఒక కో బ్యాట్స్‌మన్‌గా ఉంటారు చూసారా? అలాగా కూడా బ్యాటింగ్ చేయడం లాంటివి చేశాడంట. అంతే కాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అంటే కొంచెం ఒక రకంగా మన భారత జట్టుకి కొంచెం ఒక లెక్కలు కనుక పరిశీలించినట్టయితే కొంచెం పరేషాన్ అయిపోయే విషయం అనమాట. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే రాజ్‌కోట్ గడ్డ పైన ఉన్న రికార్డ్ గనక చూసినట్టయితే సిరీస్ ఇక్కడే ముగించాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఎంతలా ప్రాక్టీస్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ అనమాట రాజ్‌కోట్‌లో. ఆల్మోస్ట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రాక్టీస్ ఒక్కటే కాదు. అటు ఫిట్‌నెస్‌కి సంబంధించిన కండిషనింగ్ ఎక్సర్‌సైజెస్ అలాగే వార్మప్ ఎక్సర్‌సైజెస్‌తో పాటుగా ఇక్కడ పిచ్‌ని అర్థం చేసుకునే విధంగా ఆ పిచ్‌ని ఆల్మోస్ట్ 1 అవర్ పాటు స్టడీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాజ్‌కోట్ రికార్డ్స్‌ని చూస్తే అస్సలు బాలేదని చెప్పుకోవాలి మన భారత జట్టుకి మెయిన్‌గా. నిరంజన్ షా స్టేడియం అనమాట. పాత పేరేమో సౌరాష్ట్ర. అయితే తొలి వన్‌డేలో 301 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది కానీ, ఇక్కడ రాజ్‌కోట్ రికార్డులు మాత్రం కొద్దిగా కలవరపెడుతున్నాయి. ఎందుకనంటే, ఈ మైదానంలో టీమిండియా గణాంకాలు అంత ఆశాజనకంగా లేవు. 2020 తర్వాత ఇక్కడ ఆడిన వన్‌డేలో భారత్‌కు ఒక్క విజయం కూడా దక్కలేదు. అంటే ఒక రకంగా ఇది పెద్ద సవాల్. కానీ గౌతమ్ గంభీర్ అవన్నీ పట్టించుకోడు కరెక్టే. కానీ ఇంటర్నల్‌గా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ప్రాక్టీస్ సెషన్స్ చేయాలి. రాజ్‌కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు చాలా సహకరిస్తుంది. ఇక్కడ పరుగుల వరద పారించొచ్చు. కానీ పరుగుల వేటలో భారత్ పలుమార్లు తడబడింది. అయితే ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు 4 వన్‌డేలు ఆడింది. ఓకే. భారత్ విజయాలు కేవలం ఒక్కటి మాత్రమే. అది కూడా 2020లో ఆస్ట్రేలియాతోనే. ఓటములు 3 మ్యాచ్‌ల్లో భారత్ 3 ఫెయిల్ అయిందనమాట. చివరి విజయం ఎప్పుడంటే జనవరి 17, 2020 ఆస్ట్రేలియా పైన 36 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ జరిగిన అంతర్జాతీయ వన్‌డేలు భారత్‌కి కలిసి రాలేదు. అందుకనే భారత్ ఇప్పుడు చాలా ప్రాక్టీస్ చేస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళు ఈ మ్యాచ్ మొన్న మ్యాచ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నారంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ చేసుకుంటున్నారు. మా మా ఆడుకుంటున్నారనమాట. ఎందుకంటే 2020లో ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత 2023లో మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఆఫ్‌కోర్స్ అక్కడున్న ఆటగాళ్ళు వేరు కావచ్చు, వాళ్ళ పరిస్థితులు వేరు కావచ్చు, పిచ్ మారి ఉండుండొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ పిచ్ స్టాటిస్టిక్స్‌ని చూసే కదా ఆటగాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ చేస్తారు. సో, ఆ క్రమంలో వాళ్ళకి కొద్దిగా నిరాశే ఎదురైంది అని చెప్పొచ్చనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రాజ్‌కోట్ పిచ్‌పై 300+ పరుగులు చేయడం చాలా ఈజీ. కానీ చేజింగ్ కష్టం. అంటే మీకేం అర్థం అవ్వాలిక్కడ? వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టాస్ గెలిస్తే వీళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని వీళ్ళు అద్భుతమైన ఒక టార్గెట్ సెట్ చేయాలి. వీలుంటే 400 చేసినా కూడా తప్పు లేదు. సో, ఆ చేజింగ్‌ని వాళ్ళు అంటే మన బౌలర్స్ చాలా పటిష్టంగా దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలనమాట. దానికి తోడు ఇప్పుడు భారత జట్టుకి సుందర్ కూడా దూరమయ్యాడు. సుందర్ మంచి ఆల్ రౌండర్. అయితే విరాట్ కోహ్లీకైతే అస్సలు బాగా లేవు గణాంకాలు ఈ విషయంలో. అయితే ఆల్ రౌండర్ వాషింగ్టన్ గాయం కారణంగా పక్కకు తప్పుకోవడం ఇంకా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చనమాట. సో, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్‌లు ఉండటం బానే ఉంటుంది. సో, జడేజా, కుల్దీప్ మీదే మొత్తం స్పిన్‌కి సంబంధించిన బాధ్యత పడింది. సో, ఇప్పుడు సుందర్ స్థానంలో ఆయుష్ బదోని వస్తున్నాడు. అది వేరే విషయం బానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే,
ఈ సమయంలో ఔట్ అవ్వకుండా ఉండుంటే అంటే ఔట్ అంటే జట్టు నుంచి వెళ్ళిపోకుండా ఉండుంటే బావుండేది. అయితే ఇక కోహ్లీ విషయంలోకొచ్చినట్టయితే కోహ్లీకి గత 5 వన్‌డే ఇన్నింగ్స్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదుతూ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు కదా! ఇప్పుడు రెండో వన్‌డే రాజ్‌కోట్ వేదికగా జరుగుతుంది కదా! అయితే 17 ఏళ్ల సుదీర్ఘమైన కెరియర్‌లో కోహ్లీకి రాజ్‌కోట్‌లో ఒక వింత రికార్డ్ ఉంది. అదేంటంటే వన్‌డే‌లో సెంచరీల మీద సెంచరీలు బాదే కింగ్ రాజ్‌కోట్ మైదానంలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అంటే మీకు అర్థమవుతుంది గదా! అటు భారత్ పరంగా కూడా అంత గొప్పగా లేవు లెక్కలు. ఇటు విరాట్ కోహ్లీ విషయంలోనూ గొప్పగా లేవు. అంటే ఆహ్, అంటే విరాట్ కోహ్లీకి అన్ని వాటిల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. తను ఆడిన మొత్తం మ్యాచ్‌లు 5 అనుకోండి. దానిలో హాఫ్ సెంచరీస్ వరకే ఉన్నాయన్నమాట. సో, 56.5 ఆన్ అన్ యావరేజ్ ఉంది. 226 రన్స్ చేశాడు. కానీ ఒక్క సెంచరీ కూడా లేకపోవడం చాలా గొప్ప ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కోహ్లీ ఫార్మ్ చూస్తుంటే రాజ్‌కోట్‌లో సెంచరీ కరువు తీరుతుంది అన్న విషయం పైన ఫ్యాన్స్ ఎక్కువ ఆశిస్తున్నారు. ఎందుకంటే గత 5 వన్‌డేల్లో కోహ్లీ 50 కంటే ఎక్కువ పరుగులే చేశాడు. ఇప్పుడు ఫార్మ్ గొప్పదా? పిచ్ గొప్పదా? అంటే ఖచ్చితంగా ఫార్మే. ఎందుకనంటే ఒక్కసారి బ్యాట్స్‌మెన్‌కి అక్కడ పరిస్థితులు అర్థమయ్యాయంటే ఓకే. నేను చూసుకుంటా అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే మొన్నట్లాగా సెంచరీ మిస్ అయితే మాత్రం కొద్దిగా బాధగానే అనిపిస్తుంది కానీ, ఇక వడోదర వన్‌డేలో 93 పరుగులతో పాపం బాగా రాణించింది కదా! ఈ రెండో వన్‌డేలో కనుక ఈ రాజ్‌కోట్ వేదికగా కనుక విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన సెంచరీ కొట్టాడనుకోండి భలే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు అందని ద్రాక్షలాగా మిగిలిపోయిన ఈ సెంచరీ ఒక్క దెబ్బకి ఊహించని ట్విస్ట్‌గా మారిపోతుందనమాట. అయితే ఇక ఈ స్టేడియంలో 4 మ్యాచ్‌లు ఆడాడు. 226 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. పోనీ హాఫ్ సెంచరీ చేసినా కూడా పర్వాలా. ఏముంది గిల్లు, మన విరాట్ కోహ్లీ, రోహిత్, అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఒక్కొక్క హాఫ్ సెంచరీ చేసుకుంటూ వెళ్ళిపోతే నలుగురు చాలు శుభ్రంగా 400 పరుగులొచ్చేస్తాయి. 400 పరుగులొచ్చాయంటే అది చేసింగ్ చాలా కష్టం. ఎందుకంటే భారత్‌కి చేసింగ్ కష్టం. కానీ మరి అది మన న్యూజిలాండ్ వాళ్ళకది కష్టమో కాదో కూడా తెలీదు. సో, న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఈ క్రమంలో మరి వాళ్ళ రికార్డ్స్‌ని గనక గమనించినట్టయితే వాళ్ళది ఇంత దారుణంగా లేదు. ఒకవేళ గనక వాళ్ళు గనక టాస్ గనక ఒకవేళ గెలిచారనుకోండి, వాళ్ళు చేసింది తీసుకుంటే మాత్రం మన భారత్‌కి నెక్స్ట్ లెవెల్ లక్ అని చెప్పుకోవాలనమాట. ఎందుకంటే ఆహ్, చేజింగ్‌లో మన భారత్ ఎప్పుడు తడబడుతోంది. ఇప్పటివరకు వచ్చిన మ్యాచ్‌లన్నీ ఆల్‌మోస్ట్ చేజింగ్‌వే. ఆ చేజింగ్‌ని కూడా మన భారత్ తడబడింది కాబట్టి, ఫస్ట్ టాస్ గెలిస్తే మాత్రం చేయాల్సింది మన భారత జట్టు బ్యాటింగ్ తీసుకోవటమే. సో, దీనికి తగ్గట్టుగానే ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ చేజ్‌కి, బ్యాటింగ్‌కి సంబంధించి చాలా గట్టిగా పోరాడుతున్నారనమాట మన భారత జట్టు ఆటగాళ్ళు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.